వైసీపీ నేతలకు కడప ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం మేయర్ సురేష్ బాబును హెచ్చరించారు. ఇకపై తలతిక్కగా మాట్లాడితే వదలబోమన్నారు. 200 మందిని కాదు 2000 మందిని తెచ్చుకున్నా భయపడేవారెవరూ లేరన్నారు. మీరు గంజాయికి డబ్బులిచ్చి మనుషులను తెచ్చుకుంటారు, కానీ మేం రంగంలోకి దిగితే మీరు ఊరు వదిలే వరకు తరిమి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై కూడా కేసులు పెడతామంటూ హెచ్చరించారు మాధవిరెడ్డి. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. ఎవరైనా కానీ కొట్టేది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాడు ఇంకా పెట్టుకుంటా పోవాలా అని మాట్లాడతాడు. 11 సంవత్సరాల నుంచి అధికారంలో కాక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక్క నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచి పెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా కలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా. ఇక్కడ మా కడపలు నిన్ను గొడ్డలేని తీసి ఊరుదిరి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు తిరగరాస్తామని తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీ రామాతో మాట్లాడేది మా కాలి గోడి దూనికి సరిపోవడం. ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. వాడికేం 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే వెంబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం. తిరుగుతున్నారు. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. ఎవరైనా కానీ కొట్టేది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాడు ఇంకా పెట్టుకుంటా పోవాలా అని మాట్లాడతాడు. 11 సంవత్సరాల నుంచి అధికారంలో కాక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక్క నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచి పెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా కలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా. ఇక్కడ మా కడపలు నిన్ను గొడ్డలేని తీసి ఊరుదిరి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు తిరగరాస్తామని తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీ రామాతో మాట్లాడేది మా కాలి గోడి దూనికి సరిపోవడం. ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. వాడికేం 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే వెంబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం.